సింగరేణిపై నేడు చెప్తా, పూర్తి సమాచారం ప్రజల ముందు పెడతా, సంస్థ ఆస్తి వీసమెత్తు కూడా పోనివ్వను, కొద్దిమంది కట్టుకథలు అల్లి రాశారు బట్టి, సింగరేణి ఆస్తి వీసమెత్తు కూడా బయటికి పోనివ్వను, ఎవరైనా గద్దల్లా వాలుతా అంటే వాళ్ళనివ్వను అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం పర్యటించిన ఆయన కొన్ని మీడియా ఛానళ్లతో మాట్లాడారు. సింగరేణి సంబంధించిన అంశంపై ఇప్పటికే తాను స్పష్టత ఇచ్చానని చెప్పారు. ఇవాళ ఎందుకో రాయలే దళిత ఉప ముఖ్యమంత్రి అని చెప్పుతోడు కొట్టినట్టు అయిందా ఏంది? నిన్న మాట్లాడింది చాలామంది జర్నలిస్ట్ మిత్రులు ఈ నమస్తే తెలంగాణకు సంబంధించిన జర్నలిస్ట్ మిత్రులకు చూపించినలాట. దళిత ఉప ముఖ్యమంత్రి అని ఇక రాయకండి, అది మీకు గౌరవం ఉంటుంది, బట్టి విక్రమార్క లాంటి ఒక పెద్ద వ్యక్తులకు కూడా గౌరవం ఉంటుంది. ఇప్పుడు ఇవాళ రాయలే ఎందుకో, దళిత ఉప ముఖ్యమంత్రి చెప్పిండు, దళిత డిప్యూటీ చెప్పిండు అని రాయలే. అయితే సింగరేణి ఆస్తులకు సంబంధించి ఆట ఈసమెత్తు కూడా పోనివ్వను, ఎవరైనా గద్దల్లాగా వచ్చి వాలి తన్నుకపోవాలని చూసినా కూడా దానికి అడ్డుకట్ట వేస్తా, దానికి కావాలిగా ఉంటా అని బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. ఇది ఎందుకు చెప్తానంటే, నిన్న కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, సింగరేణిని మాకు అప్పగించండి అన్నాడు. అంటే ఓ విధంగా సింగరేణిని బీజేపీ ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తున్నది అనేది బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించింది. సింగరేణి అనేది తెలంగాణ ఆస్తి, అది ఇంకో వ్యక్తుల చేతుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో పోనివ్వకూడదు. దాని గనులు కావచ్చు, దాని సంపద కావచ్చు, మన సింగరేణి కార్మికులు అన్న తినాలే, దానికి సంబంధించిన సంపద ఇంకేమన్నా మిగిలి దాని ఆదాయం ఇంకేమన్నా పెరిగితే అది తెలంగాణ ప్రజలు తినాలి. అంతేగాని ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఎవడో కాంట్రాక్టర్ తినొద్దు, ఎవరో పెట్టుబడిదారులు తినొద్దు, రాక్షసుల పడి దాన్ని దోసుకోవద్దు. దీనికి అందరూ కట్టుబడి ఉండాలి, తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉండాలి, ప్రతిపక్ష నాయకులు కట్టుబడి ఉండాలి, సింగరేణి కార్మికులు, సింగరేణి యాజమాన్యం అందరూ కలిసికట్టుగా ఉంటే దీనికి అడ్డుకట్ట వేయచ్చు. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవాళ చెప్తా అన్నారంటే, మరి టెండర్లు ఎవరెవరు వేసిండ్రు అనేది కూడా చెప్తారా లేదా చూడాలి. బట్టి విక్రమార్క గారు నిజంగానే సీఎం బామ్మర్ది ఇందులో టెండర్లు వేసిందా, లేకపోతే ఇదే బట్టి విక్రమార్క గారికి సంబంధించిన సంస్థలు టెండర్లు వేసిందా, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కూడా సింగరేణి గనులకు సంబంధించి టెండర్లు వేసి దాన్ని దక్కించుకోవాలని చూసిందా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఈ రోజు ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నాడు అనేది కూడా ఒక కీలకమైన సమాచారమై ఉండాలి. అంతేగాని మసిపూసి మారగాయ చేసి ప్రజల్ని నమ్మించాలని ఎట్టి పరిస్థితుల్లో బట్టి మార్క గారు చేయొద్దు.